ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం జరిగింది. చాలామంది యువత వాళ్ళ యొక్క విజయంగా భావిస్తున్నారు. ఓకే. ఇలాంటి లీకేజీలు ఏవి జరిగినా సరే ప్రతి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వమైనా బాధ్యత వహించాల్సిందే. అందులో ఎటువంటి సందేహము లేదు. దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రశ్నించే శక్తి యువతకుంది. అలాగే ప్రతి ఒక్కరికి వారి హక్కులు ఉంటాయి ప్రజాస్వామ్యంలో. కానీ ఢిల్లీలో జరుగుతున్నటువంటి జంతర్ మంతర్ వద్ద జరుగుతున్నటువంటి నిరసనల్లో చాలా విద్వేషక శక్తులు, విదేశీ శక్తులు, జాతి అహంకారపూరితమైనటువంటి శక్తులు, అలాగే ఈ దేశాన్ని నాశనం చేద్దాం అనుకున్నటువంటి దేశద్రోహ శక్తులు ఉన్నాయి. దాని వెనక ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ బయటకు వస్తారు. కానీ యువతకి చెప్పేది ఏంటంటే, ఇలాంటి శక్తుల గురించి మీకు తెలియదు. దీని వెనక ఏదో నిజంగానే అన్యాయం కోసం ఎదిరించేటటువంటి, ఒక న్యాయం కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తులే ఉన్నారేమో అనుకుంటారు మీరు. కానీ వాస్తవాలు అవి కాదు. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, అలాగే కాంగ్రెసేతర ప్రధాని ఇన్ని సంవత్సరాలు పరిపాలించడం ఇష్టం లేక చాలామంది చేస్తున్నటువంటి కుట్రలు మాత్రమే కాదు, అనేక మంది అవినీతి పరుల యొక్క బండారం బయట పెట్టడం, అలాగే హిందుత్వానికి సంబంధించి హిందువుల్ని చైతన్యపరచడం, అలాగే యువతని చైతన్యపరచడం, దేశం అభివృద్ధి వైపు పరుగులు తీయడం, ఇవన్నీ నచ్చనటువంటి చాలా శక్తులు ఈరోజు దేశంలో ఉన్నాయి. విదేశీ శక్తులు కావచ్చు, స్వదేశీ శక్తులు కావచ్చు, పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా, అమెరికా లాంటి శక్తులు మాత్రమే కాదు. ఈ దేశంలో చాలామంది నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఇష్టం లేనటువంటి వారు, బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుదామనుకున్నటువంటి వారు, రాజకీయ లబ్ధి కోసం దేశాన్ని నాశనం చేద్దాం అనుకున్నటువంటి స్వార్థపూరుల కోసం ఈరోజు ఎన్నో శక్తులు ఈరోజు జంతర్ మంతర్ వద్దకు వచ్చాయి. అవి మాత్రం మీరు తెలుసుకోవాలి. చాలామంది యువతకి కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మాత్రమే లక్ష్యంగా కనిపించింది. కానీ అది మాత్రమే కాదు. మీరు నమ్మండి, నమ్మకపోండి, దీని వెనక అనేక విద్రోహ శక్తులు ఉన్నాయి, అనేక దేశద్రోహ శక్తులు ఉన్నాయి. ఇవన్నీ బయటపడతాయి. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన ఈ యొక్క ఉద్యమాలు ఆపరు. ఈ దేశాన్ని పూర్తిగా నాశనం చేసే వరకు ఈ శక్తులు ఇలాగ పోరాడుతూనే ఉంటాయి. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత వృద్ధి రేటు కలిగినటువంటి దేశం భారతదేశం. ఇలాంటి దేశం మళ్ళీ చైనాలాగా తయారైతే తట్టుకోలేమని అమెరికా వాడి భయం. మనలాగా మళ్ళీ ఈ దేశం తయారైతే మన పరిస్థితి ఏంటని చైనా వాడు. ఈ దేశంలో ఇలాగే బీజేపీ ప్రభుత్వం ఉంటే మనం ఎప్పుడు పరిపాలిస్తామని మరికొన్ని పార్టీలు, ఇలాగే బీజేపీ ఉంటే మన అవినీతి చేయలేమని మరికొన్ని శక్తులు, అలాగే ఫారిన్ కంట్రీ నుంచి వస్తున్నటువంటి ఫండింగ్ని ఆపడం కోసం తీసుకొస్తున్నటువంటి ఆ బిల్లుల గురించి కూడా చాలామంది కంగారు పడుతున్నారు. వందే మాత్రం తప్పనిసరి, డీలిమిటేషను, మహిళా సాధికారత బిల్లు, ఇలా ఎన్నో బిల్లులు ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బిల్లులన్నింటినీ ఆపడమే వాళ్ళ ముఖ్య ఉద్దేశం. మరొక్కసారి యువతకు చెబుతున్నాను, ఇలాంటి శక్తులు వెనక మాత్రం ఉండకండి. అది దేశానికి చాలా ప్రమాదకరం.